ప్రైజ్ ది లార్డ్. అహ్మదాబాద్లో ప్లేన్ క్రాష్ అయినప్పుడు దానిలో సుమారు 1.25 లక్షల లీటర్ల ఫ్యూయల్ ఉన్నది. అది బ్లాస్ట్ అవ్వగానే ఆ పరిసర ప్రాంతమంతా దాదాపు 1000 డిగ్రీ సెల్సియస్ వేడి పుట్టింది. వారి బాడీస్ గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి క్షణాల్లో చనిపోయారు. వారి కుటుంబీకులను, రక్త సంబంధికులను ప్రభువు ఆదరించి రక్షించునుగాక. అయితే ఈ సంగతులను ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడిన లేక్ ఆఫ్ ఫైర్ దట్ బర్న్స్ విత్ సల్ఫర్ అనగా గంధకముతో మండు అగ్ని గుండము జ్ఞాపకం వచ్చింది. ఇది నిత్య నరకాగ్ని. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇటర్నల్ టార్మెంటేషన్ అనగా నరకాగ్ని గుండంలో పడవేయబడిన వారు ఆ వేడికి క్షణాల్లో చనిపోవడమో లేక మాడి మసైపోయే ప్రసక్తే లేదు. తీవ్రమైన వేడిమికి వారి దేహములు కాలుతూనే ఉంటాయి. అయ్యో, ప్రేమగల దేవుడు ఇంత ఘోరమైన అగ్నిగుండమును మానవుల కోసం తయారు చేసి పెట్టాడా? కాదు. ఈ నరకాగ్ని కేవలం అపవాది కోసం మరియు అతని అనుచరుల కోసం మాత్రమే. అయితే సమస్త మానవాళి కొరకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు కార్చిన పరిశుద్ధ రక్తములో పాప క్షమాపణ పొందిన వారికి మహిమాన్వితమైన పరలోక పట్టణంలో ప్రవేశముంది. ఆ మహిమ రాజ్యంలో నిత్య సంతోషం, ఇటర్నల్ జాయ్. నౌ ద చాయిస్ ఈజ్ యువర్స్. క్రీస్తు ప్రభువును నీ స్వంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధుల స్వాస్థ్యమైన పరలోక పట్టణంలో ప్రవేశిస్తావా లేక తిరస్కరించి నష్టపోతావా? మే ద లార్డ్ హెల్ప్ యూ టు టేక్ అ రైట్ చాయిస్.